హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది టెస్ట్ నెంబర్ 4 అండి. ఇందులో 20 బిట్స్ అయితే ఉంటాయి. ఈ బిట్స్ అనేవి ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అవుతాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రసాద్ ప్రజ్ఞాలబ్ధి 119 అయితే అతను ఏ వర్గానికి చెందుతాడు? ఆన్సర్ ఆప్షన్ 2 ఉన్నత ప్రజ్ఞావంతుడు. నెక్స్ట్ వన్, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అనే ప్రజ్ఞా మాపనిని రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 1 and 2 డాక్టర్ ఆర్పి శ్రీవాస్తవ, డాక్టర్ కిరణ్ సక్సేనా. నెక్స్ట్ వన్, వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు? వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారిలో అగ్రగణ్యుడు ఆప్షన్ 1 గాల్టన్. నెక్స్ట్ వన్, పరిశీలన అభ్యసన ప్రక్రియలో గల సోపానాలు ఈ క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ: అవధానం, ధారణ, చలన పునరుత్పాదన, ప్రేరణ. నెక్స్ట్ వన్, గుడి నుడి పజిల్స్, సుడోకో పజిల్స్, ఎటు కూడిన ఒకే అంకె వచ్చు పజిల్స్ లాంటి వాటిని అర్థవంతంగా పరిష్కరించుటలో ఉపయోగపడు అభ్యసనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ వన్, ప్రజ్ఞ మరియు ఉపాయంతో కూడిన సమస్య పరిష్కారములను వివరించు అభ్యసన సిద్ధాంతము. ఆన్సర్ ఆప్షన్ 3 గెస్టాల్ట్ వాద సిద్ధాంతం. నెక్స్ట్ వన్, ప్రధానోపాధ్యాయునిపై కోపం ఉన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడంలో ఉన్న రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 విస్థాపనం. విస్థాపనం అంటే ఒకరి మీద ఉన్నటువంటి కోపాన్ని తనకంటే చిన్నవారి మీద చూయించడం. నెక్స్ట్ వన్, 2 ఇష్టం లేని లేదా 2 ఆకర్షణీయం కానీ లేదా 2 బాధను కలిగించే లేదా 2 వద్దనిపించే కోరికలు లేదా లక్ష్యాల మధ్య ఏదో ఒకటి తప్పనిసరి అనే ఎంపికలో వ్యక్తి పడే సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 2 పరిహార సంఘర్షణ. నెక్స్ట్ వన్, నారాయణ ఇసుక దిబ్బను చూసినప్పుడు చిన్ననాటి అనుభవాలు గుర్తుకు తెచ్చుకోగలుగుతున్నాడు. కారణం, ఆ అనుభవాలు ఈ క్రింది ఏ అవస్థలో ఉన్నట్లు? ఆన్సర్ ఆప్షన్ 1 ఉపచేతన అవస్థ. నెక్స్ట్ వన్, వ్యక్తి రూపురేఖల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించు సిద్ధాంతం ఏది? వ్యక్తి రూపురేఖల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతం ఆప్షన్ 2 రూప సిద్ధాంతం. నెక్స్ట్ వన్, సిద్ధాంతపరమైన భావనతో కూడుకొని ఉన్న పాఠ్య ప్రణాళికలో ఆచరణాత్మక అంశాలను ప్రవేశపెట్టిన వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కార్యకారక వాదం. నెక్స్ట్ వన్, పరిశీలన పద్ధతిలో ఉపయోగపడని అంశం ఏది? పరిశీలన పద్ధతిలో ఉపయోగపడని అంశము ఆప్షన్ 3 ఈ పద్ధతిలో దత్తాంశ సేకరణ చాలా కష్టం. నెక్స్ట్ వన్, పూర్వ బాల్య దశ విద్యా ప్రాముఖ్యత కాని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4
ఈ దశలో పిల్లలు తప్పు చేసినప్పుడు ఓపికగా చూడకుండా వెంటనే వారిని దండించాలి. నెక్స్ట్ 1 పావ్లోవ్ కుక్క ప్రయోగంలో గంట మోగడానికి ఆహారం ఇవ్వడానికి మధ్య సంబంధం. దాన్ని విరమింపచేసిన తర్వాత గంట మోగగానే కుక్క అప్రయత్నంగా లాలాజలం స్రవించడం నిబంధన అభ్యసనంలోని ఏ సూత్రానికి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 అయత్న సిద్ధ స్వాస్థం. నెక్స్ట్ 1 రాజు అనే విద్యార్థి కుడి చేతితో వ్రాయటం నేర్చుకున్నాడు. దీనితో పాటు ఎడమ చేతితో కూడా వ్రాయటం నేర్చుకున్నాడు. ఇది అభ్యసన బదలాయింపులో ఏ రకానికి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ద్విపార్శ్వ బదలాయింపు. నెక్స్ట్ 1 రాణి అనే అమ్మాయి బాగా గుండ్రంగా వ్రాస్తుంది మరియు పాటలు పాడుతుంది, కానీ చదువులో బాగా రాణించదు. ఇది ఏ భేదం కిందకు వస్తుంది? సో ఒక వ్యక్తిలో ఉండేటువంటి అంశాలలో తేడాలు ఉన్నట్లయితే అది వ్యక్తి అంతర్గత భేదం అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1 ప్రాదేశిక ప్రజ్ఞ ఈ క్రింది వారిలో ఎవరిలో ఉండదు? ప్రాదేశిక ప్రజ్ఞ ఎవరిలో ఉండదు అంటే ఆప్షన్ 4 డ్రైవర్లు. కళాకారులు, శిల్పులు, వాస్తుశిల్పులు, డిజైనర్లలో ప్రాదేశిక ప్రజ్ఞ అనేది ఉంటుంది. నెక్స్ట్ 1 ఎస్ఐ కోసం ప్రయత్నించిన వ్యక్తి దానిలో విజయం సాధించలేకపోయిన తర్వాత ఎస్ఐ అధికారి అయితే ఎప్పుడు గొడవలతో జీవించవలసి ఉంటుంది, తీరిక అనేది ఉండదు. కాబట్టి ఎస్ఐ సెలెక్ట్ కాకపోవటం మంచిది అని సమర్థించుకోవడం ఏ రక్షక తంత్రం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 హేతుకీకరణ. హేతుకీకరణ అంటే ఏదైనా ఒక కారణంతో మనం చేసిన ఏదైనా అంశాన్ని సమర్థించుకోవడం. నెక్స్ట్ 1 ఒత్తిడి తగ్గించుకోవటంలో ఈ క్రింది అంశంలో సరికానిది. ఒత్తిడి తగ్గించుకోవటంలో సరికానిది ఆప్షన్ 3 ఆహార నియమాలను పాటించకుండా మనకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినాలి. నెక్స్ట్ 1 క్లయింట్ మొదట తాను చెప్పడానికి ఇష్టపడని సమాచారాన్ని కూడా రాబట్టి క్లయింట్ సొంతంగా తన సమస్యకు కారణాన్ని తెలుసుకొని తగిన చర్యలు రూపొందించుకొని పాటించి క్లయింట్ పూర్తిగా సమస్య నుంచి బయటపడే మంత్రణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అనిర్దేశిక మంత్రణం. దీనిని ప్రతిపాదించినది కార్ల్ రోజర్స్. దీనినే క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.